భారత స్వాతంత్ర ఉద్యమ స్ఫూర్తితో రాజ్యాంగాన్ని కాపాడుకుందాం. భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కాకినాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద నుండి బాలాజీ చెరువు సెంటర్ వరకు 250 మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఎం గంగా సూరిబాబు మాట్లాడుతూ అనేక మంది స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంగా వచ్చిన స్వాతంత్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత నేటి విద్యార్థులు యువకుల మీద ఉందని అన్నారు. 1857 నుంచి 1947 వరకు దేశంలో జరిగిన స్వాతంత్ర ఉద్యమం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున జరిగిందని, ఈ ఉద్యమంలో మహాత్మా గాంధీ, బాల గంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, దాదాబాయి నౌరోజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భగత్ సింగ్, రాజు గురు సుఖదేవ్, అల్లూరి సీతారామరాజు వంటి ఎంతో మంది అమరుల పోరాటం ద్వారా భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని, అటువంటి సముద్ర భారతదేశాన్ని మనమందరం కాపాడుకోవలసిన బాధ్యత మన అందరి మీద ఉందని అన్నారు. నాడు బ్రిటిష్ వారు దోపిడీకి వ్యతిరేకంగా ఏదైతే పోరాటం చేసి దేశాన్ని స్వాతంత్రం తీసుకొచ్చామో అదే స్వాతంత్రం కోసం నేడు పోరాడాల్సిన పరిస్థితి దేశంలో ఉందని అన్నారు. స్వాతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మన మీద ఉందని అన్నారు. భారత రాజ్యాంగంలో హక్కులను వినియోగించుకుంటూ మన బాధ్యతలు కూడా అమలు చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్వాతంత్ర భారతదేశంలో నేటికి అందరికీ విద్య, ఉపాధి, వైద్యం ఉచితంగా అందని పరిస్థితి ఉందని, దేశంలో అందరికీ ఉచితంగా విద్యను అందించాలని, అందరికీ చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని, దేశంలో ప్రజలందరికీ ఉచితమైన వైద్యాన్ని అందించాలని డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్వాతంత్ర భారతదేశంలో కూడా బ్రిటిష్ వారి వల్లే ప్రశ్నించే సమస్యలు పరిష్కారం కోసం అడిగే వారిపై నిర్బంధాలు ప్రయోగిస్తున్నారని, ఇటువంటి నిర్బంధాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వీడనాడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కార్యదర్శి సిహెచ్ సాహిత్య, నగర నాయకులు రాజేష్, కరుణాకుమార్, పవన్, గమిని వేలు, నూకరాజు, భవానీ, దేవి, కీర్తన తదితరులు సుమారు 600 మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
నా పేరు ఎం గంగాసూర్బు, ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో 278వ స్వతంత్ర దినోత్సవం వేడుకలు పూర్తి చేసుకుని 79వ స్వతంత్ర వేడుకల సందర్భంగా కాకినాడ 2వ పట్టణ పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి భారత్ చెరువు సెంటర్ వరకు 250 మీటర్ల భారీ జాతీయ జెండాతోటి ఏదైతే 600 మంది విద్యార్థులతోటి ఈ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే 1847 నుంచి 1947 వరకు భారతదేశ స్వతంత్రం కోసం అనేక మంది అమరుల ప్రాణాలు అర్పించి భారతదేశ స్వతంత్రం తీసుకొచ్చారు. అందులో భగత్ సింగ్ కానీ, రాజ్గురు కానీ, గాంధీజీ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ, జవహర్లాల్ నెహ్రూ కానీ, సావిత్రిబాయి పూలే, జ్యోతిరావు పూలే ఇటువంటి ఎంతోమంది పోరాట ఫలితంగా వచ్చిన భారతదేశ స్వతంత్రం ఈ రోజుకి స్వతంత్ర భారతదేశంలో మనం ఏవైతే కోరుకుందో అవి అందరికీ బలంగా ఉంటా ఉన్నాయి. ఈరోజు భారతదేశంలో అందరికీ ఉచితంగా విద్యను అందించాలని, చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పించాలని ఎస్ఎఫ్ఐ అడుగుతున్నాం. అందరికీ విద్యా వయసుతో పాటుగా భారతదేశంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కారం చేయాలని భారత విద్యా ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా మేము కోరుకుంటాం. నా పేరు సాహిద్, ఎస్ఎఫ్ఐ కాకినాడ నగర కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు భారతదేశంలో విద్యార్థులకు ఉన్న స్వతంత్రాన్ని హరిస్తూ ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విద్యా సంఘాలని విద్యా సంస్థల్లోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేస్తూ ఉంది. ఈరోజు ఎస్ఎఫ్ఐగా కాకినాడలో 79వ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించాం. సుమారు 600 మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించాం. ఈ ర్యాలీ సందర్భంగా, ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం, ప్రభుత్వాన్ని తెలియజేస్తూ ఉన్నాం. ఇది స్వతంత్ర భారతదేశం. మరి భారతదేశంలో ఇలాంటి విద్యార్థి సంఘాలు ఉన్నాయి. విద్యార్థుల హక్కులు సాధించడానికి విద్యార్థులకు అండగా నిలిచిన విద్యార్థి సంఘాలని విద్యా సంస్థలకు రానివ్వకుండా పట్టుకుంటూ ఉంది. కాబట్టి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మా విద్యార్థుల స్వతంత్రాన్ని హరించడమే, అప్రజాస్వామికంగా ఈ జీవాల్ని, ఈ సర్క్యులర్ని విడుదల చేయడమే అని చెప్పి మేము ఎస్ఎఫ్ఐకి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఇప్పటికే అనేక సార్లు ప్రభుత్వాలకు లెటర్లు ఇచ్చున్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా, ఈ జెండా పండుగ సందర్భంగా మేమందరం కూడా కంకణం కట్టున్నాం. ఈ జీవాలు కానీ వెనక తీసుకోకపోయి ఉంటే ఇదే స్వతంత్ర ఉద్యమ స్ఫూర్తి తీసుకుని, ఇదే స్వతంత్ర సమర యోధుల స్ఫూర్తి తీసుకుని విద్యార్థులందరూ ఉద్యమిస్తాం అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.